ఈ9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. రైతులకు యూరియా విషయమే ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేయటం ఎంతవరకు న్యాయం? మండల వైసీపీ అధ్యక్షులు కరిబాబు. రైతులకు అండగా నిలవటమే వైసీపీ పార్టీ చేసిన నేరమా అని వైసీపీ పార్టీ మండల యువనేత కరిబాబు ప్రశ్నించారు. ఈ విషయమే మంగళవారం స్వగృహంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు అనకాపల్లి ధర్నా కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి వెళ్తున్న నాయకులను హౌస్ అరెస్ట్ చేయటం జరిగింది. వారిలో ముఖ్య నాయకులు గండి రవి గారిని, మండల పార్టీ అధ్యక్షులు కరిబాబు గారిని, పాలిశెట్టి సురేషు, కోటాన రాము, కాపుశెట్టి శేషుబాబుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. సబ్బవరం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు కరిబాబు గారు, సబ్బవరం ఎంపీటీసీ 1 ఎర్రం శెట్టిరాము గారు, సబ్బవరం మండలం వైఎస్ఆర్సీపీ కో కన్వీనర్ బొర్రా జయరాజ్ గారు, వైఎస్ఆర్సీపీ యువనేత పన్నాడ ప్రసాదు, మండల వైసీపీ కో కన్వీనర్ బొర్రా జయరాము, నడిపిల్లి సుధీర్, శివ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే చాలా అధ్వానంగా ఉంది. దేశానికి రైతే రాజు, రైతు లేనిది దేశం లేదనే ఈ రోజుల్లో మరి రైతుకి యూరియా ఎక్కడ ఉంది? ఆ యూరియా లేక రైతు బాధపడిన బాధలు చూడలేక మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అలాగే అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుల మేరకు గుడివాడ అమర్నాథ్ గారు మేరకు ఈరోజు అనకాపల్లి జిల్లాలో మొత్తం అందరూ కూడా సబ్బవరం మండలం తరపు నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా అనకాపల్లి వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇద్దామని బయలుదేరి ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం తెల్లవారుజామున 4 గంటలకి పోలీసులు ఆయుధాలుగా పెట్టుకొని ప్రతి వైఎస్ఆర్ నాయకుల ఇంటికి వెళ్ళి వాళ్ళకు అవసరం చేయడం ఎంతవరకు కరెక్టు? మరి మా ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ప్రతి మండలంలో ప్రతి ఒక ఎంపీటీ సెగ్మెంట్లో ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశాము. చేసి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా యూరియా అందుబాటులో ఉండి, ఎరువులు అందుబాటులో ఉండే ఆ రోజులు చూసి ఈరోజు ఏంటి ఈ కూటమి ఈ మాయ మాట్లాడి పాపం రైతులు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు ధర్మం అని నేను వైఎస్ఆర్ మండల పార్టీ ప్రెసిడెంట్గా నేను హెచ్చరిస్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మా మీద ఉన్న శ్రద్ధ, మా మీద ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టి ఆ రైతులకి ఏవో అందుబాటులో ఉన్నాయో లేవో, ఎరువులు ఉన్నాయో లేవో చూసుకొని ఆ రైతులను న్యాయం చేయాలని నేను తీవ్రంగా దాని విషయాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే రైతే మా రాజు, రైతే రాజు అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఏమంటున్నారు? వ్యవసాయం చేయకండి, వ్యవసాయం చేయాలని లాభసాట్లు ఏమన్నారు? ఎంతవరకు కరెక్ట్? దయచేసి ఆలోచన చేయండి. ఇది ఆలోచన చేసి మీరు తక్షణమే రైతులకు కావాల్సిన ఎరువులు, యూరియా వెంటనే తక్షణమే ఇవ్వాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా సెలవు తీసుకుంటాం. కాదు సార్, మరి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రికి ఫోన్ చేశారు కదా, మాకు ఎంత కావాలనేసి ఇస్తారు, ఎంతవరకు కరెక్ట్ అది అంటున్నారు కదండి. కాకినాడ బీచ్ కాకినాడ రేపు దాటింది వచ్చేస్తుంది అంటున్నారు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇస్తారు? అప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకుని తప్ప రైతులు ఇంకేం మిగిలిందే లేదు. నా పేరు ఎర్రంశెట్టి రాము. ఇప్పుడు రాష్ట్రంలో దయనీయ స్థితి ఏర్పడ్డది. రైతులకి ఎంతోమంది ఆర్బిక కేంద్రాల్లో రైతు భరోసా దగ్గర క్యూ లైన్లో కాసి రైతులకి యూరియా అనేది కొరత అనేది తీవ్రంగా ఉంది. రైతులకి విత్తనాలు దొరకలేరు, యూరియా దొరకలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా పాలిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రైతులకి రైతే రాజు అని చెప్తున్నారు, కానీ రైతు రాజుగారికి అందరికంత కిందలో కనిపిస్తున్నారు. అందువల్ల ముఖ్యమంత్రి వారు రైతుల పట్ల దయచూపి మా వైఎస్ఆర్సీపీ నుంచి మేము విన్నవించుకుంటున్నాం. రైతుల తరపు నుంచి దయచేసి అందరికీ యూరియా దొరికినట్టుగా, అందరికీ అన్ని విధాలుగా విత్తనాలు అవి దొరికినట్టుగా చూస్తారని మా వైఎస్ఆర్సీపీ నుంచి విన్నపం అందిస్తున్నాం. ఇలాంటి హౌస్ అరెస్టులు చేసి ఇలాంటి చేయడం వల్ల మీరు మమ్మల్ని అరికట్టొచ్చేమో, కానీ రైతులు ఇంకా వ్యతిరేకత అనేది ఇంకా పెరుగుతుంది. ఇంకా ముందుకెళ్ళి దీనికి ఇంకా తీవ్రమైన పరిస్థితిని తీసుకురావద్దు. అందువల్ల అందరికీ మేలు చేకూర్చాలని కోరుతున్నాను.